దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనుదినములా ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం క్షేమంగా ఉండాలని మా దైవజన ధరగా అనుదినములా ప్రార్థిస్తున్నాం. మరి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నివసించినా దేవుడు మీ పక్షముగున్నట్లుగా ప్రార్థిస్తాం. అలాగే మా యూట్యూబ్ చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియపరచండి. మీకోసం, మీ కుటుంబాల కోసం దేవుడు పక్షముగున్నట్లుగా ప్రార్థిస్తాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించిన ప్రభా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అయా వాళ్ళ ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో తోడుగా ఉండి నీ రెక్కల చాట్ల ఉండి సహాయం ఇచ్చేయండి. మస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తరీ, కువైట్, బెహ్రనీ, నాయన మలేసియా, సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్, నాయన ఇజ్రాయిల్, ఎక్కడన్నా తెలుగు ఆత్మీయులు నాయన ప్రేమించండి, సహాయం దయచండి. ఎక్కడ క్షేమంగా ఉన్న ప్రభా ఆదరించండి, ప్రేమించండి. వాళ్ళ పక్ష విషయాలు, ఆరోగ్య విషయాలు ప్రతి సంఘాల కోసం దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో దీవించండి. ప్రతి దైవజనులు దీవించి ఆశ్రయించండి. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, ప్రతి దైవజనులు ప్రభా ఆత్మీయులందరినీ ప్రేమించి సంఘ పెట్టల ప్రభా నైనా వాళ్ళందరూ సాక్షిగా నిలబెట్టినట్లుగా నీ కృపలో బలపరచండి, సహాయం తెచ్చండి. ప్రతి రైతుల కోసం ప్రార్థిస్తాం, జాబులు చేసే వాళ్ళ కోసం ప్రార్థిస్తాం, మరి వ్యవసాయం చేసిన వాళ్ళు ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తాం, ప్రతి రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తాం, కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచ దీవించి ఆశ్రయించి మహిమ, ఘనత, ప్రభావములు, కార్యములు క్షేమంగా ఉన్నట్లుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి. అందరికి వందనాలు. మరి గతం సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలని 8 మాటలు ధ్యానించాను. సంఘములో ఉన్నవారు మనం ఏ నిరీక్షణతో ఉండాలి? దేవుడు ఒక శిరస్సుగా ఏర్పరుచుకున్నాడు సంఘములను. మనం పరిశుద్ధిలాగా ఉండాలి, ఆయన మార్గములు నడవాలి. ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఆయన ప్రకారము వాక్యముతో నడవాలి. సంఘం పరిశుద్ధ సంఘం. ఆయన శిరస్సుగా నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు. సంఘములో ఉన్నవారికి మరి 8 మాటలు ధ్యానించాను. ఇప్పుడు 9వ మాటలను ధ్యానించాలని ఆశపడుతున్నాను. 9వ మాట, సంపూర్ణులై ఉండాలి. సంఘములో ఉన్నవారికి సంపూర్ణులై ఉండాలి. 2 కొరింథీయులు 13:11 వచనండి. తుదుకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. మన దేవుని యందును ఆనందించి మనం సంతోషించాలి. సంఘములో అందరూ కూడా ఆయన సంపూర్ణంగా ఆనందించాలి. దేవుడు అదే కోరుకుంటాడు. ఆదరణగా కలిగి ఉండండి. మనం ఏక మనసుతో ఉండాలి, ఏక మనసుతో నడవాలి. ఒకరితో ఒకరు దేవుని ఆయన దేవుని కర్తగా ఉండాలి. ఏక మనసు గలవై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానకర్తయు దేవుడు మీకు తోడే ఉండును. మనకు దేవుడు తోడే ఉండాలంటే సంఘములు ఏర్పరుచుకున్న ప్రతి దైవజనులు ఏం ప్రకారంగా మాట్లాడుతున్నారు, సంఘంలో శిరస్సుగా ఎలా ఏర్పరుచుకున్నాడు. సహోదరులారా, దేవుని యందు సమాధానకర్తగా ఉండాలి. ఆయన జవాబుకర్తగా ఇచ్చాడు. సమాధానం మనకు దొరకాలంటే, ఆయన కర్తగా ఉండాలంటే, ప్రేమను మనకు కలగాలంటే దేవుని యందు సంపూర్ణంగా ఉండాలి. మనం ఆత్మసాక్షిగా ఉండాలి.
పవిత్రమైన ముద్దు కొనికి ఒకరితో ఒకరు వందనములు చేసుకోండి. ప్రతి ఒక్కరికి సన్నిధిలోకి వచ్చిన కూడా ఒకరితో ఒకరు మరి వందనాలు తెలియజేయాలి. వందనాలండి అని దేవుని ఎలాగ మనం ఆనందపడుతున్నామో, దేవుని అందు విశ్వాసించి ఎలాగా గణపరిచాడు, మన సాక్షులుగా ఎలా ఉన్నాము, ఒకరితో ఒకరు ముద్దు పెట్టుకుంటా వందనాలు తెలియజేయాలి. అదే కోరుకున్నాడు. మీరు పరిశుద్ధులందరికీ మీరు వందనాలు చెప్పుతున్నారు. ప్రభువునైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయు సహవాసమును మీరందరికీ తోడేయండు. ప్రభునందు పరిశుద్ధులై ఉన్నట్లుగా ప్రేమయు, పరిశుద్ధాత్మయు, సమాధానము, సహవాసము మనందరికి తోడేయండి. ఏం చేయాలి? ఒకరితో ఒకరినే వందన తెలియజేయాలి, సంపూర్ణంగా ఉండాలి. ఇది మొదట మా ఓటులో ఉంది. ప్రభా ఇరిన్ బిడ్డలారా, మరి ఈ విషయం మనందరం తెలుసుకోవాలని, మరి దేవుని యందు ధ్యానించి ఆయన నామములో మనం ఉండాలి. ప్రభువు మీకోసమే వచ్చాడు. ప్రభువు మీకు తోడుగా ఉండాలని, నా ప్రభువు మీరు సంపూర్ణంగా ఆరోగ్యం ఉండాలని, మీరు సంపూర్ణంగా దీవుల్లో ఉండాలని, ఒకరితో ఒకరు ప్రేమ సమాధానం కలిగి ఉండండి. దేవుని యందు నా విశ్వాసించి ఆయన మార్గములను సమాధానకర్తగా సంఘములో ఉన్నవారికి మరి ఎలా ఉండాలని అని నేర్పించే ఈ బైబిల్ నేర్పిస్తుంది. ఈ బైబిల్లో ఉన్న మాట ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బైబిల్ సత్యమైన మాట. ప్రతి ఒక్కరికి జ్ఞానమును సంపూర్ణముగా, వివేకముగా, సమాధానక మరి ప్రేమ కలిగి అన్ని విధానాలు పెట్టి సంఘములో ఉన్నవారికి ఎలా ఉండాలి, ఒకరితో ఒకరిని హింస కాదండి, ప్రేమ కలిగి సంపూర్ణంగా ఉండాలని ఇది దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఇది 9వ మాటలో ధ్యానించాను. అలాగే 10వ మాటలు వెళ్ళిపోతామండి. సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అని 10వ మాటకి, మీ ఫలము గొప్పదై ఉండాలి. మీ ఫలము గొప్పవై ఉండాలి. లూకా 6:35 అండి. మీరైతే ఎట్లి వారికి గూర్చెనైను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. శత్రువులు తీసుకొచ్చి మేలు చేయాలి. శత్రువు చేయని దూరంగా నిలిచిపెట్టవా, కీడుకు కీడే, నీకు మేలు జరగవు. శత్రువు తీసుకొచ్చి ప్రేమించి నువ్వు ఎప్పుడు అతనికి గౌరవం ప్రేమ చూపించావో అతను నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు శత్రువులు ప్రేమించమని చెప్పాడు. మీరు సర్వోన్నతుడనైన కుమారుడైన ఉందరు. ఆయన పరలోకున్న తండ్రి కుమారుడిగా మన మధ్య ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టి ఎడలను ఉపకారైన ఉన్నాడు. ఏ విషయాలను ఉపకారై ఉన్నాడు? దుష్టులకి, శత్రువులకి, అన్నిటికి ఉపకారం చేసిన వాడు ఆయనే. మరి తండ్రి ఆజ్ఞాపిస్తే సర్వోన్నతుడైన కుమారుడిగా వచ్చాడు కదా. ఆయన పవిత్రమైన గొప్ప మనం మేలు చేయాలంటే, పవిత్రమైన గొప్ప మనము పొందాలంటే శత్రువులు ప్రేమించాలి. అప్పుడు మీ ఫలమును గొప్పదై ఉండాలి. మన ఫలం మనం ఎప్పుడు దేవుని యందు మనం ఇచ్చాము, అప్పుడే మనం గొప్ప ఉంటాం. కాబట్టి మీ తండ్రిని కనికరం గలవారై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండండి. తండ్రి మనం ఎలా ప్రేమించాడు, కుమారుడిగా మనం అనుగ్రహించాము. తండ్రిని మనం ఎలా ప్రేమిస్తున్నామో అలాగే ఒకరిని మనం కనికరంగా ఉండాలి, తీర్పు తీర్చటగా ఉండాలి. మరి అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చాలన్నా, తీర్పు ఇవ్వాలన్నా, తీర్పు నడిపించాలన్నా, మరి తీర్పు గెలవాలన్నా ఆయన ఉన్నాడు. ఒకరితో ఒకరు ప్రేమించటం, ఒకరితో ఒకరు సహవాసంతో, ఒకరితో ప్రేమ కలుగొనటం, శత్రువులు ప్రేమించడం, ఈ జయించటం. శత్రువులు ప్రేమించటనే మనం విజయం పొందగలుగుతాం. శత్రువులు హింసలకే పెట్టవా,
నువ్వు తీర్పు తీర్చలేము. హింసకి హింసే ఉంటుంది, కానీ శత్రువు లోపల ఉండి ప్రేమ కలిగి ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి మీ తండ్రి కనికరంగా ఉండండి, మీరు కనికరంగా ఉండండి. తీర్పు తీర్చడానికి ఆయన అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. నేరం మోసబడి అప్పుడు మీ మీదకి నేరము మోయబడును. క్షమించండి, దేవుడు పక్షమగున్నట్లుగా ఆయన ఉన్నాడు. ప్రియమెట్లరా, దేవుని యందు కనికరము చూసేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, సమాధానకర్తగా ఉండేవాడు ఆయన సాక్షిగా ఉండాలని ఉన్నాడు. అప్పుడు మీరు క్షమించండి, ఇవ్వను, అప్పుడు మీకు ఇవ్వను. అలిసి కుదిర్చి దిగజారినట్లు నిండి కొలతకు మనుషులకు మీ ఒడివిలోను కొలుసు. మీరు ఏ కొలత కొలుతారో ఆ కొలతలను మీరు మరలా కొలుచబడతారు. కానీ మనం ఏ కొలత మనిషిలో ఉన్నామో ఆ కొలత కొలాలి. ఆ కొలత కలకంటే మనం వేరే కొలతలు కలిచామా, మనం దేవుడికి మరి మరలా కొలవబడదు. అంటే మళ్ళీ శత్రువులకి హింస వస్తుంది. మన దేవుడు ఏ కొలత కొలమన్నాడో ఆ కొలతమై మనం ఉండాలి. శత్రువులు ప్రేమించండి. ఈ రోజును సంఘములోను మరి ఎలా ఉండాలి అని ఉంది. కానీ సర్వోన్నతుడైన కుమారుడిగా మరి ఆయన మన ప్రతి ఫలం ఇచ్చాడు. ఫలం ఇచ్చినాడు, ఆ ఫలములు పొందాలి. మరి శత్రువులను జయించాలంటే ఉండాలి. మరి ఒక మాట ఆది కాండంలో ఉంది, అన్ని పండులు తినండి, ఒక్క పండు తినద్దు అని దేవుడు చెప్తే మరి అవ్వ కూడా ఆ ఫలం తినేసింది. ఆ ఫలం తినకూడదు. మరి ఆదాము చెప్పాడు, ఆదాము చెప్పిన మాట వినాలి కదా, వినలేదు. అలాగే శత్రువుని మరి సాతాను మాటలు వినేసి అవ్వ తినేసింది. అలాగే దేవుని యందు మనం విశ్వాసించి దేవుని మార్గంలో వస్తే ఆ ఫలము తినము. మన ప్రతి ఫలము ఉండాలంటే, మన ఫలము గొప్పదయ్యాలంటే, మన విజయం పొందాలంటే ముందు శత్రువుని ప్రేమించండి. అప్పుడు శత్రువులు ప్రేమిస్తే మీరు ప్రతి ఫలములకు మీరు గొప్పదై ఇది ఉంటుంది ఫలం. మన ఫలం పొందాలంటే ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. సంఘములో ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనం చేస్తున్నాను. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, మరి ఈ 10 మాటలు సంఘములో ఉన్నవారికి ఎలా ఉండాలని 10 మాటలు ధ్యానించాను. మరి మా యూట్యూబ్లో చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి సంఘంలో ఉన్నవారికి. మరి ఈ 10 మాటలు మీరు విశ్వసించి దేవుని యందు బలపడతారని, దేవుని మార్గంలో నడుపుతారని నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు నాయన. మా సహోదరులు ప్రేమించి ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా అయా సహాయం తెచ్చండి. మరి ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం, ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తాం, ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం. ఆత్మీయులు ఉన్నట్లుగా కృపలో బలపరచు, దీవించు, ఆశ్రయించు. అలా ఆరోగ్యంలో కుటుంబ విషయంలో ప్రభా సహాయం తెచ్చని, ప్రతి దయచని ప్రభా నాయన సహాయం తెచ్చని, ఆశ్రయించని. మహిమ ఘనత ప్రేమ కలిగి సమాధానక ఐక్యతగా ఉన్నట్లుగా నీ సహాయం తెచ్చని ప్రభా. నీలో ప్రభా అయా మరి ఎంతో ఆదరించి ప్రేమించి నీ సాక్షిగా ఉన్నట్లుగా సంఘముల ప్రభా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి నేర్పించావు. ఈ 10 మాటల ప్రభా వాళ్ళందరూ ప్రభా నేర్పించినట్లుగా సాక్షిగా ఉన్నట్లుగా నీ సిలువ సాక్షిగా ఎలాగా మమ్మల్ని అయ్యా ఆత్మ సాక్షిగా మేము ఎలాగుంటున్నామో మమ్మల్ని నేర్పించావు. నీ సిలువ సాక్షిగా మేము ఉన్నట్లన్నీ నడిపించే భాగ్యం కృపసిదించు, మేలు చేయమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె ప్రార్థనని దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమె. అందరికి వందనాలండి.